సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6 JVR. నమస్కారం నాగార్జున గారు. నమస్తే గారు. ఈ మధ్య మీరు వైఎస్ఆర్సీపీ నియామకాలు చూశారండి? అంటే రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా లేకపోతే స్పోక్స్ పర్సన్స్ ఈ లిస్టులో పేర్లు చూశారు కదా? ఎవరు? లక్ష్మీభారతి గారిది కావచ్చు. మరి ఏమనిపిస్తుంది? ఇంకో పేరు ఉంది, ఇంకోటి అసలైన పేరు ఉంది కదా, మరి గోరంట్ల మాధవ్. అది అధికార ప్రతినిధి అంట. నిజంగా నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అని ఒక సామెత ఉంది. ఇప్పుడు వాళ్ళ క్యాడర్లో కూడా తిరస్కరిస్తున్నారండి ఈ విషయం, అసహించుకుంటున్నారు. మరి ఎందుకు జడ్జిమెంట్ ఎక్కడ లోపం వస్తుంది? లోపం ఎక్కడంటే జగన్మోహన్ రెడ్డిలోనే. ఓకే, ఎవరైతే నీ పార్టీ నాశనానికి వైనాట్ 175 అన్న దగ్గర నుంచి నిన్ను 11కి తీసుకొని వచ్చారో, దాంట్లో తలా ఒక చెయ్యి ఎవరైతే వేశారో ఆ చేతులనే తీసుకొచ్చి నువ్వు అందలం ఎక్కించి కూర్చోబెడితే ఇంకా అసలు దాంట్లో విఘ్నత ఎక్కడ ఉంది చెప్పండి. మీరన్న 2 పేర్లు రీసెంట్గా వచ్చినాయి. అవును, గతంలో వచ్చిన 4 అధికార ప్రతినిధుల్లో 2 పక్కన పెట్టండి. భూమన కరుణాకర్ రెడ్డి అంటే సరే, పాపం ఎడ్యుకేటెడ్, కాస్త రీజనబుల్గా ఉంది. తర్వాత జూపల్లి అతను, వాళ్ళు కాకుండా రోజా, శ్యామల. అత్యధిక డ్యామేజ్ జరిగింది వీళ్ళిద్దరు మూలనేగా. ఎలక్షన్ ముందు రోజా మాట్లాడినటువంటి మాటలు, శ్యామల చెప్పినటువంటి ముసలి తోడేరు గుంటనక్క కథ ఎంత డ్యామేజ్ చేసింది అనేది సాధారణ కార్యకర్త వైసీపీలోని ఎవరినైనా అడగని చెప్తారు. వీళ్ళిద్దరు కొంపముంచారు మమ్మల్ని. అదైన తర్వాత దానికి చాలదన్నట్టుగా ఇది మరీ కామెడీ. లక్ష్మీపార్వతిని తీసుకొచ్చి ప్రధాన కార్యదర్శిని చేయటం, గోరంట్ల మాధవ్ని అధికార ప్రతినిధి చేయటం. నిన్నే ఎక్కడో మేము చూశాను, నిన్నో ఇవాళ. మీరు ఎంత బాగా కష్టపడితే అంత ఉన్నతమైన పదవులు మీకు వస్తాయని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాట ఒక పక్క, గోరంట్ల మాధవ్ వికృత వీడియో ఇంకో పక్క, 2 మిక్స్ చేసి మీమ్స్ వేస్తున్నారు. అంటే అంత బాగా కష్టపడ్డాడు ఆయన కాబట్టి ఈ పదవి దక్కింది అనేటువంటి. అది చూడటానికి సెటరికల్గా ఉన్న, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఏం చూసి అతనికి ఇచ్చావు నువ్వు అధికార ప్రతినిధి? ఏం ట్రాక్ రికార్డ్? గతంలో అధికార ప్రతినిధి ఇవ్వాలన్నా, ఒకటి ఇవ్వాలన్నా వాళ్ళ రాజకీయ ప్రస్థానం మొదలైన దగ్గర నుంచి ఉన్నటువంటి చరిత్రను చూసి ఇచ్చేవాడు. నిన్నగాక మొన్న అతను చేసిన వికృత చేష్టలు పచ్చి పచ్చిగా జనం మనసులో నుంచి ఇంకా చిరిగిపోకముందే అతన్ని తీసుకొచ్చి మీరు అధికార ప్రతినిధి అని పార్టీ మీద రుద్దితే, ఇప్పుడన్నా కాస్త కూస్తే ఇంకొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా ఇంకొక వారం రోజుల్లోనూ 10 రోజుల్లోనూ జారుకుంటారు చక్కగా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మానసిక స్థితి మీద అనేకమైనటువంటి ఈ విశ్లేషణలు రకరకాలుగా గతంలో వచ్చినాయి. కానీ నేను అంత దూరం వెళ్ళి మాట్లాడలేదు. కానీ ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏంటంటే నిజమేమో అనిపిస్తాం. ఇప్పుడు రోగం వచ్చింది సార్, రోగం వచ్చిన తర్వాత మనం చేయాల్సింది ఏంటి? డయాబెటీస్ వచ్చింది, కాలు మోకాల దాకా కుళ్ళిపోతుంది. దాని వరకు తీసేసుకుంటామా? లేకపోతే దాన్నే ఇచ్చేసి ఇంకా పైకి వచ్చేదాకా దాన్నే పోషిస్తూ కూర్చుంటామా? ఇప్పుడు జరుగుతుంది ఆ పోషణే. ఆ క్యాన్సర్ కణాలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీని డ్యామేజ్ చేసినటువంటి వాళ్ళకి ఇంకా జవసత్వాలు ఇచ్చి వాళ్ళకి అధికార ప్రతినిధి పదవులు కట్టిపెట్టడం ప్రధాన కార్యదర్శులు అంటే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు తనకు పోయి తను తీసుకుంటున్నాడు. దాంట్లో అనుమానం లేదు. రాబోయే రోజుల్లో ప్రజల్లోకి ఇతను వెళ్ళినప్పుడు కూడా, ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న మహిళల్లో చెప్తున్నాను తీసుకోండి, 95% మంది మహిళలు లక్ష్మీపార్వతి పేరు చెబితే చేతరించుకుంటారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్. ఎందుకంటే ఆవిడ ప్రస్థానం ఒక మహానుభావుడైనటువంటి రామారావు గారి జీవితంలో ప్రవేశించి ఎలాంటి సంక్షోభం పాలు చేసి చివరికి అతని జీవితాన్ని ఎలా నాశనం చేసిన అంత మహానుభావుడు అనేటువంటిది ప్రతి తెలుగువాడి మనసులో ఇప్పటివరకు చెరిగిపోలే. అలాంటి మనిషిని నువ్వు పక్కన పెట్టుకొని ఊరేగుతున్నావు, ఆవిడికి పదవులు కట్టబెడుతున్నావు అంటే ఏంటంటే నీ మీద పాజిటివ్ ఉన్నాళ్ళు కూడా నీ మీద వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం చేజేతులారా నువ్వు తెచ్చుకుంటున్నావు. సో అది రియలైజ్ అయినంత కాను జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ప్రస్థానం అనేటువంటిది ఏంటంటే 1 అడుగు ముందుకి 2 అడుగులు వెనక్కి అన్నట్టుగానే ఉంటుంది. రాజశేఖర రెడ్డి గారికి ఒక ఇదేంటంటే తను కష్టంలో ఉన్న సుఖంలో ఉన్న తన వాళ్ళని వాళ్ళని వదులుకోరు, వాళ్ళని తనతోనే పెట్టుకుంటాడు నష్టం జరిగిన అనేటువంటి ఒక ముద్ర ఉండేది. ఆ ముద్రని ఇతను ఫాలో అవబోతున్నాడు. కానీ అక్కడికి ఇక్కడికి ఉన్నటువంటి తేడా ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరూ ఒక కేవీపీ రామచంద్రరావు కానీ లేకపోతే మన ఉండవల్లి అరుణ్ కుమార్ కానీ వాళ్ళందరూ శ్రేయోభిలాషుల్లాగా అతనికి మంచి సలహాలు ఇచ్చేవాళ్ళు.
కాస్తో కూస్తో క్యారెక్టర్ ఉన్నటువంటి వాళ్ళు, కాస్తో కూస్తో స్టేచర్ ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళని పక్కన పెట్టుకొని రాజకీయం చేశాడు ఆయన. వాళ్ళిద్దరు చెప్పినప్పటికీ కూడా తనకున్నటువంటి విజ్ఞతను ప్రదర్శించి దాంట్లో మార్పులు చేర్పులు చేసి ప్రజలకి ఏది అనుగుణంగా ఉంటుందనేటువంటిది ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు చేసేవాళ్ళు. కాబట్టి తన సొంత వాళ్ళని ఎక్కడ చివరికి తన తెల్ల జుట్టు సూర్యుడితో సహా తన అసిస్టెంట్ అయిన వాళ్ళని మ్యాక్సిమం మంచిగా వాడుకున్నాడు. కానీ అదే ఫార్ములా ఫాలో అవుతున్నాను అనుకుంటున్న జగన్మోహన్ రెడ్డి ఏంటంటే తనకి మంచి చెప్పే వాళ్ళందరినీ దూరం చేసుకుంటున్నాడు, ఇది తప్పు అని చెప్పేటువంటి వాళ్ళందరినీ దూరం చేసుకుంటున్నారు. తనకి తానా అంటే తందానా అని పాట పాడేవాళ్ళు, ఇంద్రుడు చంద్రుడని పొగిడి అసలు ఈయన కోసం ఎవరిని పడితే వాళ్ళని బూతులు తిట్టేవాళ్ళని దగ్గర చేర్చుకొని ఇవాళ అధపాతాళానికి పడిపోయింది కూడా దాని మూలనే. అది అందరికీ తెలుస్తోంది, ఆయనకి తప్ప. అది అక్కడ ఐరనీ. కాబట్టి అది రియలైజ్ కానంత కాలం ఇలాంటి నియామకాలే జరుగుతాయి. ఇంకా కొన్నాళ్ళు పోయిన తర్వాత అనంతబాబు బయటకు వచ్చినా అనంతబాబుని తీసుకొచ్చి ఒక పదవి ఇచ్చినా పర్వాలేదు, లేకపోతే ఇంకెవరో ఉన్నారు కదా కొంతమంది ఈ బ్యాచ్, ఆల్రెడీ అంబటి రాంబాబు పదవిలో ఉన్నాడు, ఇంకొక ఆయన అవంతి గారు అంటే ఇప్పుడు వెళ్ళిపోయారు అనుకోండి, అది వేరే విషయం. వీళ్ళందరికీ మంచి మంచి పదవులు దక్కుతూనే ఉంటాయి, ఎందుకంటే వీళ్ళు చేసినటువంటి ఘనకార్యాలు చాలా ఉన్నాయి కాబట్టి. చూస్తుంటే జుగుప్స్ కలిగిస్తుందండి. నేను అదే అనుకుంటున్నాను, గతంలో కూడా చెప్పాను, అధికారంలో నుంచి దిగిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్పారు. ఇప్పుడు కూడా ఆన్ కెమెరా చెప్తుంది, జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగతమైనటువంటి ద్వేషం కానీ అయిష్టం కానీ నాకేం లేదు. ఆయన పార్టీ పెట్టి ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అందరినీ దగ్గర చేర్చుకొని రాష్ట్రానికి చేసినటువంటి నష్టం ఏదైతే ఉందో దాని మీద నా కంప్లైంట్. వ్యక్తిగతం మీద అతని ఇష్టం, అతని వ్యాపారవేత్త, అతని మనకి సంబంధం లేని. కానీ ఇన్నిసార్లు అతని గురించి మాట్లాడాల్సి వస్తుంది ఏంటంటే చేసిన ప్రతి తప్పుని నేను ఎత్తి చూపిస్తున్న కారణం ఏంటంటే సరి చేసుకుంటారేమోనని, పక్కన ఉన్న వాళ్ళని చెప్తారేమోనని. అది కాకుండా మేము ఇలాగే మునిగిపోతాం వీళ్ళని. ఏంటండి లక్ష్మీపార్వతి ఏంటండి? రాజకీయంగా ఏం తెలుసని ఏం మాట్లాడు? చంద్రబాబు నాయుడు గారిని తిట్టమంటే ఆ పార్టీలో వాళ్ళకి ఇష్టం లేదండి. ఇష్టం లేదు, అదే చెప్తున్నాను నేను. ఆ పార్టీలకు అతీతంగా 90% మహిళల్లో, మగవాళ్ళలో కూడా 90%, నేను చెప్తున్నాను రాసి పెట్టుకుని, మీరు సర్వే కావాలంటే పెట్టుకున్నాను. ఆవిడ పేరు చెప్తే ఒంటి మీద తేళ్లు జెర్లు పాకున్నట్టుగా ఫీల్ అయ్యేవాళ్ళు ఉన్నారు. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి నువ్వు నెత్తిన పెట్టుకున్నావు అంటే, ఆ రోజున జగన్మోహన్ రెడ్డి పక్కన అతను ధర్నా చేస్తుంటే అధికారంలో లేకముందే పక్క నుంచొని ఈవిడ చెమట తోడవటం, చెవులో గుసగుసలాడటం చూసినప్పుడే అసలు జనానికి ఎంత అసహ్యం వేసిందంటే, కానీ అది కూడా ఆయన ఏదో గొప్ప అనుకున్నాడు. కానీ వీళ్ళ మూలానే నాశనం అయ్యాననేటువంటి రియలైజేషన్ అతనికి ఇప్పుడు కూడా రాకపోవటం ఏంటంటే చాలా దురదృష్టకరం. అది రియలైజ్ అవనంత కాలం మరొకసారి అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం కనుచూపు మేరలో కనిపించదు.